TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో, రవి బుధుడు వక్రించి కర్కాటక రాశిలో, మరి కేతువు సింహరాశిలో, ఆ తర్వాత రాహువు కుంభరాశి, శని వక్రించి మనకి మీనరాశిలో, ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మరి మనకి ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం ద్వారా మనకి మొఖాల నొప్పులు, పనులు కూడా ఆలస్యంగా చేయడము, అనాలోచితంగా చేయడము, మాట్లాడని కూడా చోట దూకుడిగా వ్యవహరించడము, దాని ద్వారా కొత్త సమస్యల్లో మీరు పడ్డమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా మీరు ఆ శ్రమలో ఆ యొక్క దాంట్లోకి తోసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి శని మరి వక్రించున్నాడు. అందువలన మిమ్మల్ని చూసి అందరూ హడిలిపోతారు. ఎక్కడికి వెళ్తే మిమ్మల్ని చూసి అమ్మ బాబాయ్ వీడు అప్పు అడుగుతాడు అనేటటువంటి కారణంతో అందరూ కూడా పారిపోతారన్నమాట. ఆ విధంగా అప్పులు చేయడంలో మీకు బ్రహ్మాండమైనటువంటి నైపుణ్యం ఈ కన్యారాశి వారికి వారం వస్తుంది. ఇంకా ఈ వారం తర్వాత చేసేటటువంటి అప్పులన్నీ కూడా త్వరలో తీర్చగలిగేటటువంటి కెపాసిటీ మీకు ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంటుందంటే గొడవలు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి శత్రువులపై ఆధిపత్యము, ఇతరులని మెస్మరైజ్ పవర్ చేస్తూ మీ పనులు మీరు చేయించుకునే విధానంలో ఈ కన్యారాశి వారంతా కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతసేపు కూడా భగవంతుడి మీద భారం వేసి మీ పనులన్నీ కూడా మీరు ముందుగా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా లాభంలో ఉన్నటువంటి రవి మరి యొక్క బుధుడు వక్రించి ఉండడము, వీళ్ళిద్దరూ కూడా మీకు అనేకమైనటువంటి సహాయాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పెన్షన్లు, ప్రభుత్వ పనులు అన్నీ కూడా చకచకా మీకు అయిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారంలో అనేక రకాల వ్యాపారాలు మీరు చేయడము, వ్యాపారాల్లో లాభాలు రావడం జరుగుతాయి. కన్యారాశి వారికి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉండడము, ఖర్చులు కూడా అధికంగా చేయడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ కన్యారాశి వారికి కుజ జపం చేసుకోండి, కుజస్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు అంటే మంగళవారం నాడు మనము లేదా శనివారం నాడు చక్కగా కందుల దానం మంగళవారం చేయండి. శనికి ఈ యొక్క శని దానము, నువ్వుల నూనె దానము, నువ్వుల దానము అనేటటువంటిది శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.